అవసరం లేదు. ఓన్లీ ఇవ్వాల్సింది తండ్రి అయిన దేవుడికి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆరాధన ఇంపార్టెన్స్. ఆయన గొప్పతనం గురించి మనం వివరించాలి. ఆయన గొప్పతనం గురించి వివరించినప్పుడే మన ఆరాధనని దేవుడు అంగీకరించేవాడిగా ఉంటాడు. అదే ఎలాగో ప్రభువుని ఆరాధించాలంటే తండ్రి యొక్క గొప్పతనాన్ని మనం ఆరాధించాలి. ఈ గొప్పతనం కూడా మనం ఒకసారి చూస్తున్నట్లయితే అన్న వచ్చేసి 1 సమూయేలు 11:2 ఒకసారి చూడండి. 1 సమూయేలు ఇశ్రాయేలు అందరి మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను సార్ ఒక్క నిమిషం. 1 సమూయేలు 2వ అధ్యాయం క్షమించాలి. 1 సమూయేలు 2వ అధ్యాయంలో అన్న అయితే దేవుణ్ణి ఎంతగానో గొప్ప చేసి ఆరాధిస్తూ ఉన్నాడు. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనే నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలం కలిగినని చెబుతున్నాను. నీ వన రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుతున్నాను. చాలు చాలు. ఇలాగా అన్న దేవుని మహింపరుస్తూ ఉన్నది. అక్కడ దేవుని తప్ప వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే దేవుని దగ్గర దేవుడు అలాంటి మేలు చేశాడు కాబట్టి దాని హృదయమార దగ్గర దేవుణ్ణి ఆరాధించే ఉంది. అన్న ఒకటే కాదు, మోషే కూడా ఆరాధిస్తూ వచ్చినాడు. నిర్గమాకాండము 15వ అధ్యాయం ఒకసారి చేయండి. నిర్గమాకాండము 15వ అధ్యాయం. మనము ఆయన నా రక్షణ, ఆయన నా దేవుడు, ఆయన వర్ణించేదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన్ను స్తుతించేదను. ఇంకా చాలా ఉంది. ఇందాక హన్నా ఎలాగైతే దేవుణ్ణి మహింపరుస్తూ ఉందో, దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉందో, ఇక్కడ మోషే కూడా ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని తీసుకొని వచ్చినప్పుడు కేవలం మోషేకి ఉన్న జ్ఞానము బలం బట్టి కాదు, ఇక్కడ దేవుడు తన చేసిన గొప్ప కార్యాల గురించి, దేవుడు చేసిన గొప్ప అద్భుతమైన ఆశ్చర్య కార్యాల గురించి దేవుడిని మహింపరుస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా మనకు చేసిన గొప్ప కార్యాలు, మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలని మన దేవుడిని స్తుతించేవారుగా ఆరాధించేవారుగా ఉండాలి. ఇంకా పలానా అక్కడికి వెళ్తే ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన వల్ల మనకి మేలు కలిగింది, అక్కడికి వెళ్తే వాళ్ళ ద్వారా మేలు కలిగింది, వాళ్ళని కాదు మనము మహింపరచాల్సింది, మన తండ్రిని మహింపరచాలి. మనకు చేసిన దేవుడు ఆ దేవుని నామంలోనే ఆ గొప్ప కార్యం ఉంది కాబట్టి దేవుణ్ణి మహింపరచాలి. మనం ఆరాధించేటప్పుడు, స్తుతించేటప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యాలను తెలుసుకొని మనము ఆరాధించేవారుగా ఉండాలి. అదొకటే కాదు, దావీదు కూడా ఆరాధిస్తూ వచ్చినాడు. కీర్తనలు 18వ అధ్యాయం ఒకసారి తీయండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. చాలు. ఇక్కడ కూడా దావీదు మహారాజు చెబుతున్నాడు ఎంతో బలంగా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా బలము, దావీదు బలం ఎవరు? యెహోవాని ప్రేమిస్తున్నాడు. అందుకు అంతేకాదు, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. దావీదు అనేక యుద్ధ పర్యాయంలో, అనేక కష్ట పరిస్థితుల్లో రక్షించిన వారు ఎవరు? మానవులు ఎవరు కాదు, తండ్రి అయిన దేవుడే యెహోవాని దావీదుని రక్షించేవాడిగా ఉన్నాడు. అంతేకాదు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. ఇలాగా దేవుడు తన పట్ల చేసిన అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలను తలుచుకొని దేవుణ్ణి స్తుతించేవాడిగాను మహింపరిచేవాడుగా ఉన్నాడు. మనం కూడా ప్రియ సోదరులరా, ఈ నూతన సంవత్సరంలో మనం కూడా దేవుడు మనకు చేసిన అద్భుత కార్యంలో, ఆశ్చర్యకాల గొప్ప కార్యాలను బట్టి దేవుడిని మనం స్తుతించేవారిగా ఉండాలి. వాళ్ళు ఎవరు? మనుషులు మీరు ఎంత మాత్రం ఇచ్చినా వాళ్ళు ఒకసారి మీకు మేలు చేసినప్పటికీ తర్వాత మీరు కీడు చేసేవారుగా ఉంటారు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు శాశ్వతమైన కృపతో మనల్ని అద్భుత కార్యాలు ప్రేమించి మన పట్ల ఎంతో గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు.
కాబట్టి దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి మనము దేవుని స్తుతించేవాడిగా, ఆరాధించేవాడిగా ఉన్నాం. ఇంకా చివరిగా చూస్తే, ఇప్పటికి 4 చూస్తే వచ్చినాము. చివరిగా చూస్తే ఎందుకు ఆరాధించాలి, మన దేవుని ఎందుకు ఆరాధించాలి అనేది 113వ కీర్తన ఒకసారి మళ్ళీ చదువుకుందాం. 113 6 నుంచి చదవండి. ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు. పెంటకుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆయన సంతు లేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం తల్లిగాను చేయును, యెహోవాని స్తుతించుడి. ఈ 6 నుంచి 9 వచనాలు మనం ఎందుకు దేవుని స్తుతించాలో క్లియర్గా ఉంది. ఒకసారి మరలా మనం డెప్త్గా మనం ఒకసారి ధ్యానించుకుందాం. మనం దేవుని ఎందుకు స్తుతించాలంటే, మరి ముఖ్యంగా ఆయన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు గొప్ప దేవుడు, నిత్యము దూతల చేత ఆరాధించబడుతున్న దేవుడు, తండ్రి దగ్గర మహిమ పొందుతుంది, నిత్యము సంతోషించే దేవుడు. అలాంటి దేవుడు మన కొరకై మానవ రూపాన్ని జన్మించాల్సి వస్తుంది. తను తగ్గించుకున్నాడు. మన కొరకై మానవ రూపంగా చేయబడుతూ వచ్చినాడు. మానవ రూపంగా జన్మించడమే కాదు, అనేక నిందలు, అనేక అవమానాలు ఆయన మన కొరకై భరించాల్సి వచ్చింది. అదొకటే కాదు, మనం చేసిన పాపముల కొరకై, మనం చేసిన అపరాధముల కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో ఘోరమైన మరణం, ఆ కలవరి శిలువ గుండా వెళ్తూ, ఆ కలవరి శిలువపై మేకులు కొట్టించుకొని, ముళ్ళ కిరీటం పెట్టించుకొని, ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు కారుస్తాడు. ఎంత తగ్గించుకున్నాడు! గొప్ప దేవుడు తండ్రి పక్కన కుడిపార్శ్వం కూర్చుకొని నిత్యము దూతల చేత ఆరాధించబడుతుంది, సంతోషించవలసిన దేవుడు మన కొరకు ఎంతో తగ్గించుకొని రిక్తుడుగా ఒక మానవుని స్వరూపం ఎత్తి మానవునిగా జన్మించి మన కొరకై అంత క్రయదాన్ని చెల్లించాడు. ఎంతదంత తగ్గించుకున్నాడు. ఎంతో తగ్గించుకుంటే కానీ మనము ఈ ఈ దేవుణ్ణి ఈ రక్షణ అనేది మనకు రాలేదు. అందుకే ఎంతగానో తగ్గించుకున్నాడు. ఈయన ఎందుకు తగ్గించుకున్నాడు? ఇక్కడ కింద చదువుతూ వచ్చినాం మనం. పెంటకుప్ప పై నుండి లేవనెత్తినవాడు, ఆయన దరిద్రులను లేవనెత్తివాడు. పెంటకుప్ప మీద నుండి బేదలను కటాక్షించేవాడు, కుమారులు సంతోషంగా తల్లిగానే చేతువాడు వచ్చినాడు. అంతేకాదు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 ఒకసారి చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. క్రీస్తు యేసు కలిగిన మనసుని మీరు కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టిన భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, ఆయనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకొని. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకే ఎంతగానో తగ్గించుకున్నారో ఈ లేఖన భాగాలు ఒకసారి ధ్యానిస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాదు, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2వ కొరింథీ, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మన నిమిత్తము దరిద్రుడాయను. చాలు, ఇక్కడ ఆయన ధనవంతుడై మన కొరకు దరిద్రుడుగా చేయబడుతూ వచ్చినాడు. ఇక్కడ మన 113వ కీర్తనలో కూడా చివరి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఆయన ధనవంతుడయ్యండి, గొప్ప దేవుడయ్యండి, మన కొరకై దరిద్రుడిగా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నన్ను రక్షించుట కొరకై, ఈ రక్షించిన బిడ్డలు ఆరాధించుట కొరకై. సో మనం
తప్పకుండా దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? దేవుణ్ణి ఈ ఇచ్చిన రక్షణ బట్టే దేవుణ్ణి ఆరాధించాలి. అంతేకాదు మత్తయి సువార్త 26:53 వచనం. మత్తయి సువార్త 26:53. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేడనియు వేడుకొన్న ఎడల ఆయన 12 సేనావ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు 12 అనియు నీవు అనుకుంటున్నావా? చాలు చాలు చాలు. ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు చెబుతున్నారు 53వ వచనంలో, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొన్న ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనిచున్నావా? ఒక సేనా వ్యూహం వచ్చేసి 6,000 మంది యోధులు అంట. అక్కడ కింద పుట్టినట్లు రాశాను. తండ్రి అయిన దేవుణ్ణి వేడుకుంటే ఈ ఈ లేఖన బాలు సెలవిచ్చిన అంత సేనలు అంత యోధులు వచ్చి దేవుణ్ణి రక్షించేవాళ్ళే. కానీ అది కాదు దేవుడి ప్రణాళిక, అది కాదు దేవుణ్ణి దేవుని సంకల్పం. మనల్ని రక్షించడం కొరకే ఆయన కలవరి శిలువ ఎక్కాలి. కాబట్టి దేవుడు ఆయన తెలుసు అదంతా ప్రణాళిక. మనల్ని రక్షించడం కొరకే కేవలం తను తగ్గించుకొని ఆ శిలువ కార్యం చేస్తూ వచ్చినాడు. సో ఎందుకు మనము దేవుణ్ణి ఆరాధించాలంటే మనకిచ్చిన రక్షణ బట్టి ఆయన తనను తగ్గించుకొని మన రక్షించడం కొరకై ఆయన శిలువకు అప్పగించబడుతూ వచ్చింది. ఎంతో గొప్ప దేవుడు, తండ్రి దగ్గర ఆరాధించవలసిన వాడు, నిత్యము దూతలతో ఆరాధిస్తూ పొగడబడుతున్న దేవుడు. అలాంటి దేవుడు నీ కొరకై నా కొరకై కలవరి శిలువలో రక్తం కార్చి మనకు రక్షణ ఇవ్వట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు బలిగా అర్పించబడుతూ వచ్చింది. 113వ కీర్తనలో మనం ఒకసారి మళ్ళా ధ్యానించుకున్నట్లయితే, యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన స్తుతించుడి. ఇక్కడ యెహోవా సేవకులు, మనమందరం యెహోవా సేవకులను కనబట్టి ఎవరైనా దేవుని నీతిమంతులుగా ఎంచబడి మారు మనసు పొంది కొత్తగా పొంది మరలా మీరు దేవుని పాపపు దాసులుగా జీవిస్తున్నట్లయితే ఈ కొత్త సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి దేవుడు మీకు సెలవిస్తున్నాడు. ఆ పాపపు జీవితాన్ని, ఆ పాపపు దాస్యత్వం నుంచి మీరు విడిపించి దేవుని సేవకులుగా మీరు ఉండాలని ఆశపడుతున్నాడు. కనుక ప్రియమైన సహోదరులారా, మీరందరూ దేవుణ్ణి కూడా చేసిన కార్యాన్ని మీరు తెలుసుకొని దేవుని సేవకులుగా మీరు ఇవాళ మిక్కిలి అనుకూల సమయం. అంతేకాదు 2వ వచనం ఒకసారి చదవండి. ఇది మొదలుకొని ఎల్లకాలము స్తుతింపబడును గాక. ఇది మొదలుకొని ఇప్పుడు ఈ రక్షణ దినం, ఈ రోజు నుంచి మీరు కానీ తండ్రి అయిన మీరు రక్షణ కానీ పొందినట్లయితే, ఇంతవరకు ఎవరైనా రక్షణ పొందకపోతే రక్షణ పొందినట్లయితే ఈ కొత్త సంవత్సరంలో ఇక నుంచైనా దేవుడు మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. దేవుడి కొరకు మీరు రక్షణగా పొందినట్లయితే, దేవుని వాక్యాన్ని విన్నట్లయితే దేవుడు మిమ్మల్ని దగ్గర చేర్చుకునేవాడుగా ఉన్నాడు. ఆ వాక్యం ద్వారా మీ హృదయంలో నాటబడి మీరు కూడా నిత్యం ఈ రక్షణ ఈ దినము నుంచి ఎల్లకాలము దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటారు. మీరు కూడా 3వ ఒకసారి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. మీరు కూడా తండ్రి అయిన దేవుని దగ్గరకు వస్తే ఈ చీకటి సంబంధం నుంచి, ఈ చీకటి నుంచి తండ్రి అయిన వెలుగులో మీరు కూడా నిత్యము ఇక నుంచి ఈ కొత్త సంవత్సరంలో మీరు కూడా తండ్రిని ఆరాధించేవారుగా, ఈ వెలుగులో మీరు కూడా తేజరిల్లేవారుగా తండ్రి అయిన వెలుగులో మీరు కూడా ఉంటారని ప్రభువైన ఆశపడుతున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ కొత్త సంవత్సరంలో మీరు రక్షణ కానీ ఎవరైనా పొందనట్లయితే తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచితే మీరు రక్షణ పొందుతారు. మీరు కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే తను తగ్గించుకొని మనకు రక్షణ ఇవ్వాలని తండ్రి అయిన దేవుడు వచ్చినాడు. కనుక ప్రియమైన సహోదరులారా, మన ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే రక్షించబడి ఉన్నారో, దేవుని చేత రక్తం చేత విమోచించబడి ఉన్నారో వారు తప్పకుండా దేవుడిని ఆరాధించాల్సిన వారిగా ఉన్నాం. మనం అందరం దేవుడిని ఆరాధించవలసిన ఉన్నాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక, మనల్ని ఆత్మ సత్యంతో ఆరాధించునుగాక.
215 పాటలో పాట సంఖ్య 215. మొదటి చరణం పాడుకుందాం. భజింపరండి ప్రభు యేసు అనే పాట. మనకిచ్చను మనల విమోచించే రక్తముతో పాప క్షమాపణ మనకిచ్చను మనల విమోచించే రక్తముతో జయము జయము మన ప్రభుకే జయము జయము మన ప్రభుకే చెంపరండి ప్రభు యేసునే ఆత్మ సత్యములతో ప్రేమమయునే పర్వతండి వజయం పరండి. కూర్చోండి. దేవుని వాక్యలో వినదాని ప్రకారం వాటిని మాటతో ప్రభువుని ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకి ఇచ్చిన దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయనే మహిమపరిచే వర్గం ఆరాధన చేయండి ప్రభువుని. దేవుని వాక్యం దాని ప్రకారం నా బలమాన గానము ఈ దాసురుడు యెహోవా నా బలమాన గానము నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా నా